హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి రోజా బెడ్రూమ్లో ఉన్న బ్రీఫ్ కేస్ని తీసుకొని ప్రేమ్కి ఇచ్చి, బాబు బ్రీఫ్ కేస్ దొరికింది, మీరు త్వరగా బయలుదేరండి బాబు అని చెప్పేసరికి ప్రేమ్ కార్లో పెద్దారెడ్డి తోటకి స్టార్ట్ అవుతాడు. ప్రేమ్ సూట్ కేస్ తీసుకొని ఆ తోటకి వస్తాడు. మేడం, ఇదిగోండి మేడం మీ బ్రీఫ్ కేస్ అని ఆ సూట్ కేస్ని ఇస్తాడు. సో బ్రీఫ్ కేస్ని చూసుకుంటుంది కౌశికి. ఇదిగో చూశారు కదా డాక్యుమెంట్స్ అండ్ పేపర్స్, ఇదిగోండి 50 లక్షలు తీసుకోండి అని ఇంకా 50 లక్షల్ని అండ్ ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళకి చూపిస్తుంది కౌశికి. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని చూస్తారు. చూసి, ఏంటి మేడం, ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది అనుకున్నారా? అసలు మిమ్మల్ని పిలిపించిందే ట్రాప్ చేయడానికి. మాకు కావాల్సింది చిన్న చిన్న అమౌంట్లు కాదు మేడం, పెద్ద అమౌంట్. ఓ పని చేయండి, మీ బాబాయ్ గారికి కాల్ చేయండి. కాల్ చేసి ఒక 10 కోట్లు తీసుకురమ్మని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాం అని అంటాడు. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. ఏయ్, సెటిల్మెంట్ అని పిలిచి కిడ్నాప్ చేస్తున్నావా? పోలీసులకు కాల్ చేస్తా అనేసరికి, రేయ్ మేడంని గదిలోకి తీసుకెళ్ళండి రా అనేలోపు చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ప్రేమ్ది. ఏరా నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అంటాడు ఆ రౌడీ. లేదురా, మీ సంగతి చూసేంత వరకు నేను వెళ్ళను అని ఆ ఇద్దరు రౌడీలని బాగా కొడతాడు ప్రేమ్ పెద్దారెడ్డితో. రేయ్, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నేనెవరో కూడా నీకు తెలీదు. చాలామంది ల్యాండ్ కబ్జా అవుతుంటే ఇలాగే పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు కదా అని సెటిల్మెంట్స్కి వెళ్తున్నారు. యాజ్ పర్ లా ప్రకారం సెటిల్మెంట్స్కి వెళ్ళకూడదు. ఏదున్నా కోర్టులోనో లేకపోతే ఆర్బిట్రేజ్లోనో తీర్చుకోవాలి, అంతేకాని అమాయకుల్ని చేసి డబ్బులు కొట్టేస్తారా? రేయ్, అసలు జైల్లో ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడమే కుదరదు, అలాంటిది తను సైన్ చేస్తే నువ్వు డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా? మేడం, వీళ్ళని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు మేడం, ఈ సెటిల్మెంట్ ఇదంతా డ్రామా మేడం అని అంటాడు ప్రేమ్. ఇంకా వెంటనే ఆ పెద్దారెడ్డికి భయం వేస్తుంది. ఏయ్, ఎవర్రా నువ్వు, పెద్ద లాయర్లా మాట్లాడుతున్నావు? రేయ్, లాయర్ నేరా నేను, లాయర్ ప్రేమ్ కుమార్ అని అంటాడు ప్రేమ్. రే అన్నా, ఈమెవరో బాగా పక్కడ్బందీగా వచ్చినట్టుంది. ఇప్పుడు లాయర్ అంటే పోలీసులు వస్తారు, అవసరమా మనకి? ఇప్పుడు వాడు కౌశికి కేసుని టేకప్ చేశాడనుకో, మనకి ఏది మిగలదు, పద పద పారిపోదామని చెప్పి ఇంకా వాళ్ళైతే అక్కడిని పారిపోతారు. ఇంకా అలా కౌశికిని బయటికి తీసుకొస్తాడు ప్రేమ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు ప్రేమ్ కుమార్ అన్నారు కదా, మీరు లాయరా? మరి క్యాబ్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు అని అడుగుతుంది కౌశికి. మేడం, కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల నన్ను విధి ఈ క్యాబ్ డ్రైవర్ని చేసింది. నిజం చెప్పాలంటే నాకు కొద్ది రోజుల టైం ఉంది మేడం, బిజినెస్ చేసి బాగా ఎదగాలని కోరిక. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్లో డిజైన్స్ కూడా చేశాను. కానీ మా అమ్మకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంటర్నేషనల్ సమ్మిట్కి వెళ్ళాల్సిన వాడిని ఆగిపోయాను. ఎండలో రోడ్లపై ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తారేమోనని క్యాపిటల్ కోసం వెతికాను మేడం, బట్ ప్రయోజనం లేదు. ఇప్పుడు నా కష్టాలు మీకు చెప్పడం ఎందుకులేండి, మీరైనా నన్ను గుర్తించారు, అది చాలు. రండి మేడం, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, డ్రాప్ చేసేస్తాను అని ఇంకా ప్రేమ్ అలా కౌశికిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి రీచ్ అవుతాడు. చామంతి చంద్రిక ఇద్దరు ప్రేమ్ దగ్గరికి వస్తారు. బాబు, మీకేమీ అవ్వలేదు కదా, ఎలా ఉంది బాబు అని అడుగుతుంది. పర్లేదు చామ్, రౌడీలు కొంతమంది ఆవిని బెదిరిస్తూ ఉంటే వాళ్ళని కొట్టొచ్చాను, అంతే, చిన్న దెబ్బ చామ్ అని అంటాడు. బాబు రండి, రెస్ట్ తీసుకోండి, వెళ్ళి అలసిపోయి ఉంటారు, మీకు నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను రండి బాబు అని చెప్పి ఇంకా అలా చామంతి అనగానే కరెక్ట్గా అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది ప్రేమ్కి. ఎవరో కాదు, కౌశికినే కాల్ చేస్తుంది అనమాట. సో కౌశికి, హలో ప్రేమ్, నీకు ఇన్వెస్టర్స్ దొరకటం లేదని, టాలెంట్ ఉన్నా ఎవరు గుర్తించట్లేదని బాధపడ్డావు కదా, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నాకు తెలిసిన ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, అతనికి నీ గురించి, నీ డిజైన్స్ గురించి చెప్పాను, కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు రేపు ఒక ఆఫీస్కి వెళ్ళు, వాళ్ళకి నీ డిజైన్స్ని ప్రజెంట్ చేయి, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నీకు ఇన్వెస్ట్ చెయ్యొచ్చనే నేనైతే అనుకుంటున్నాను. వెంచర్ క్యాపిటలిస్ట్గా అతనికి చాలా పేరుంది అని అంటారు. మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత హెల్ప్ చేస్తారని నేను అనుకోలేదు మేడం అని అంటారు. ప్రేమ్, మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు సహాయంగానే ఉంటాడు. మంచి వాళ్ళకి మంచి చేయడానికి అప్పుడప్పుడు దేవుడు ఇలా ఒకరినొకరిని కలుపుతూ ఉంటాడు. నిన్ను చూస్తే ఎందుకో బాగా మంచి మనిషిలా, నాకు దగ్గర మనిషిలా అనిపించావు, అందుకే ఈ చిన్న హెల్ప్ చేశాను. ఈ హెల్ప్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టుమారోస్ ప్రెజెంటేషన్, సీ యూ సూన్ అని కాల్ కట్ చేసేస్తారు. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ప్రేమ్. చామంతి కూడా స్పీకర్లో ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రిక కూడా ఏ తల్లి కన్న బిడ్డో,
ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా ఉంది, అందుకే ప్రేమ్ బాబుకి సహాయం చేస్తుంది. నిజంగా ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉంటారా అనిపిస్తుంది. బాబు రా బాబు అని ఇంకా లోపలికి తీసుకువెళ్తారు చామంతి అని చంద్రిక. ఇంకా అలా భోజనం చేసిన తర్వాత అమ్మయ్యా ఇప్పుడు నేను కూర్చొని ప్రజెంటేషన్ చేసుకోవాలి. పవర్ పాయింట్ ఓపెన్ చేసి అసలు నేనేంటి, ఫస్ట్ ఏది డిజైన్ చేయాలి, ఏ అటైర్కి ఎవరికి సంబంధించిన డిజైన్స్ ఎలా చేయాలి అని మొత్తం ఒక పాపం ప్రీ ప్లాన్డ్గా ఒక సీక్వెన్షియల్గా క్రానలాజికల్గా మొత్తం సెట్ చేసుకుంటాడు ప్రేమ్. అలా మిడ్ నైట్ అయిపోతుంది. ప్రేమ్ పాపం అలా సెలెక్ట్ చేసుకొని డిజైన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అని అలసిపోయి నిద్రపోతాడు. కరెక్ట్గా అప్పుడే రోజా అక్కడికి వస్తుంది. రోజా వీళ్ళ కాన్వర్జేషన్ అంతా ముందే విని ఉంటుంది. సో వెంటనే రోజా అక్కడికి వచ్చి, ఏంటి ప్రేమ్ పాపం అలసిపోయి నిద్రపోతున్నావా, రేపు నీకు తగలబోతున్న జాక్ పాట్ని నేను ఎందుకు రాణిస్తాను, కష్టపడి డిజైన్స్ చేసుంటావు కదా, ప్రాజెక్ట్ అంతా ల్యాప్టాప్లో ప్రిపేర్ చేసుంటావు కదా, ఇప్పుడు ఒక్క క్లిక్తో ప్రాజెక్ట్ మొత్తం డిలీట్ చేసేస్తా. అప్పుడు రేపు మార్నింగ్ చూసుకోగానే ఒక్క డిజైన్ కూడా కనబడదు, టైం అయిపోతుంది. టైం సెన్స్ లేదని నిన్ను పక్కన పెట్టేస్తారు. నీ గురించి నేను ఎంత దూరమైనా వెళ్తాను, నువ్వు ఓడిపోవడమే నాకు కావాలి అని రోజా గట్టిగా ఫిక్స్ అయ్యి ప్రేమ్ రూమ్లోకి దొంగతనంగా వచ్చి ఇంకా ల్యాప్టాప్ని తీసుకొని అలా ఇంకా బయటకు వచ్చేస్తుంది. వచ్చి అబ్బో బాగానే ప్రజెంట్ చేశాడే, అయినా ఇది కాసేపే కదా, నేనైనా మొత్తం చూస్తానులే అని మొత్తం డిజైన్స్ అన్నీ చూసి ఇంకా అలా డిలీట్ చేయబోతుంటే ఆ ప్రాజెక్ట్ని వెంటనే అక్కడికి చిట్టి రోబో వస్తాడు. చిట్టి రోబోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. వెంటనే రోజా చిట్టి నువ్వేంటి ఇక్కడ అని అంటారు. నేను మాత్రమే కాదు అటు చూడు అనేలోపు అక్కడికి చామంతి వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఏంటి అలా చూస్తున్నావు, నా ఫోన్లో ఒక డౌన్లోడ్ అవ్వటం లేదు, అందుకే ప్రేమ్ ల్యాప్టాప్ తీసుకున్నాను అని అంటారు. కవర్ చేసి చాలు, పద హర్షవర్ధన్ అయ్య గారి దగ్గరికి పద అని అంటుంది. ఇప్పుడు మావయ్య గారి దగ్గరికి ఎందుకా, నువ్వు ప్రేమ్ బాబు నిద్రపోతున్నప్పుడు ల్యాప్టాప్ని దొంగలించి ప్రాజెక్టుని డిలీట్ చేయాలనుకుంటున్నావు కదా, ఈ విషయాన్ని అయ్యగారితో చెప్పాననుకో, మొన్న 49% ఆగిపోయింది, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రేమ్ బాబుకే రాసిచ్చేస్తారు. ప్రేమ్ బాబు ఇంకా కష్టపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి నీ గురించి నేను చెప్పే ఒక్క నిజంతో ప్రేమ్ బాబు కోటీశ్వరుడైపోతాడు, నువ్వు చిప్ప పట్టుకొని అడుక్కుంటావు, పద పద అని చెప్పి తీసుకెళ్తూనే ఆగాగాగు, ఏంటి నువ్వు మరీ అసలు నేను చూడడానికి తీసుకున్నాను, డిలీట్ చేయడానికి కాదు. ఛీ నోరు మూసుకో, నువ్వు అమ్మకి పుట్టావా లేకపోతే అబద్ధానికి పుట్టావా, నోరు తెరిస్తే చాలు అబద్ధాలే వస్తాయి. ఛీ నీ నోరు, ఇదిగో మర్యాదగా ల్యాప్టాప్ ఇవ్వు, నీ గురించి చెప్పకుండా ఉండాలంటే నోరు మూసుకొని వెళ్ళి నిద్రపో అని ఇంకా గట్టిగా బెదిరించి అలా అక్కడి నుండి పంపించేస్తుంది చామంతి. వెంటనే చిట్టి రోబో, చామ్ నువ్వు మరీ ఎక్కువగా తనని ప్యాంపర్ చేస్తున్నట్టున్నావు, తను ఎన్ని శిక్షలు వేసినా నువ్వేమీ అనటం లేదని, ఎన్ని తప్పులు చేసినా ఏమీ అనటం లేదని తను బాగా నెత్తికెక్కి కూర్చుంటుంది. ఏదో ఒకరోజు తనకి దెబ్బలే కాదు తిట్లే కాదు అంతకు మించిన దాన్ని ఇవ్వాలి చామ్ అని అంటారు. ఇస్తాను చిట్టి, ఖచ్చితంగా ఇస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా, టైం పట్టిని తర్వాత ఇస్తానులే అని ఇంకా అలా చామంతి అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రేమ్ దగ్గర పాపం కూర్చుంటుంది. ప్రేమ్ దగ్గర ల్యాప్టాప్ అన్నీ పెట్టి ఇంకా తన రూమ్ మొత్తం మెస్సీగా డిజైన్స్తో నిండిపోయేసరికి ఆ డిజైన్స్ మొత్తాన్ని ఇంకా మొత్తం సర్ది నిద్రపోతున్న ప్రేమ్ వైపు పాపం చూస్తూ ఉంటుంది చామంతి. ప్రేమ్ బాబు నిజంగా మీరు ఎంత మంచివారు బాబు, మీకు ఎన్ని నైతిక విలువలున్నాయి, అయినా మీ కష్టాన్నే మీరు నమ్ముకున్నారు, కానీ ఎవరి ముందు చేయి చాచి అడగాలి అనుకోలేదు. కండిషన్ ఉన్నా లేకపోయినా మీ క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది బాబు. ఆస్తి కోసం వెంపర్లాడే వాళ్ళెక్కడా, ఎంత ఆస్తినైనా తృణప్రాయంగా వదులుకునే మనసున్న మనిషి మీరెక్కడా, ఛీ అసలు వాళ్ళకి మీకు పోలికే లేదు బాబు అని పాపం అలా ప్రేమ్ వైపు చూస్తూ ఇంకా ప్రేమ్ కోసం ఫ్యాన్ వేసేసరికి అలా ప్రేమ్ అయితే హ్యాపీగా నిద్రపోతాడు. ఇంకా చామంతి చేయి లాక్కొని నిద్రపోతూ ఉంటాడనమాట ప్రేమ్ పిల్లో అనుకొని. వెంటనే చామంతి అయ్యో అని చెప్పి అనుకుంటూనే ఇంకా అలా తను నిద్రపోతున్నాడు కదా అని చామంతి తన చెయ్యిని ప్రేమ్ తల కిందే పెట్టి ఉంచుతుంది. అలా ఇంకా ప్రేమ్ డీప్గా నిద్రపోతాడు. ప్రేమ్ చామంతి వైపు ప్రేమగా చూస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా చామంతి కూడా అక్కడే కళ్ళు మూసుకొని నిద్రపోయేసరికి ప్రేమ్ కళ్ళు తెచ్చి చూసేసరికి అక్కడ చామంతి కనబడుతుంది. చామ్ చామ్ అని అంటాడు. అబ్బా బాబు ఏంటి బాబు అలా అరిచారు అని అంటారు. చామ్ నువ్విక్కడేం చేస్తున్నావు చామ్ అని అంటారు. అంటే నిన్న మీ రూమ్ డోర్ ఓపెన్ చేసింది బాబు,
అందుకే మళ్ళీ దొంగలు ఎవరైనా పడతారేమోనని కాపలా కాస్తున్నాను బాబు అని అంటుంది. ఓ, నేను నీ చేతిపై నిద్రపోయానా? సారీ చామ్, లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవుతాను అని ఇంకా అలా వెళ్ళి పాపం రెడీ అయి వస్తాడనమాట ప్రేమ్. వెంటనే చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. బాబు, ఇదిగో మీరు వెళ్ళిన పని విజయవంతం అవ్వాలని దేవుడికి పూజ చేశాను, హారతి తీసుకోండి బాబు అని అంటారు. బాబు, అది మాత్రమే కాదు, ఇదిగోండి, ఇది నిన్న నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీకోసమే ప్రత్యేకంగా కంకణం చేయించాను. ఇది వేసుకుంటే మీకు ధైర్యం వస్తుంది, మీరు ఏ సమస్యనైనా ఎదిరించగలరు. ఇదిగోండి బాబు అని చేతికి కంకణం కడుతుంది చంద్రిక. ఇంకా చామంతి చంద్రిక ఇద్దరు ప్రేమ్ని అంత ప్యాంపర్ చేస్తూ చక్కగా చూసుకుంటూ ఉంటే అదంతా చూస్తూ రమాదేవి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఏంటి, వీడికి ఏదైనా అవకాశం వచ్చిందా ఏంటి, ఇప్పించిందెవరో అని అనుకుంటుంది రమాదేవి. ఎవరో వజ్రపాటి కౌశికి అంట మోమ్ అని అంటాడు అరుణ్. సార్, మీకెలా తెలుసు అని అంటుంది రోజా. వీడింత ఆనందంలో ఎగిరిపోతున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను, ఆవిడ గురించి తెలిసిందేగా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకసారి నేను బిజినెస్ కొలాబరేషన్కి వెళ్తుంటే నాలో తను లోపాలు చూపించింది. సో తను చాలా పొగరు, తన ఈగోయిస్ట్ అని అంటాడు అరుణ్. అరుణ్, తను ఈగోయిస్ట్ కాదు నాన్న, తను ముక్కుసూటి మనిషి. తన గురించి నాకు తెలుసులే, ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటే కానీ యాక్సెప్ట్ చేయదు. సరే, ఇప్పుడు కౌశికిని మనం మేనేజ్ చేయలేం, అలా అని ఆ ఇన్వెస్టార్ని కూడా మేనేజ్ చేయలేం, మరి ఏం చేయగలం అని ఆలోచిస్తుంది రమాదేవి. రే చిట్టి, ఒక మంచి చిడతలు తీసుకురారా అని అంటుంది చామంతి. చిడతలా? ఎందుకు చామ్ అని అడుగుతారు. ఏం లేదు, ఏం చేయాలి, ప్రేమ్ బాబుని ఎలా తొక్కేయాలి అని ఆలోచిస్తూ, పాపం పని పాట లేకుండా ఇక్కడ కొంతమంది కనబడుతున్నారు కదా, వాళ్ళ చేతికి చిడతలు ఇచ్చామనుకో చిడతలు కొట్టుకుంటూ ఉంటారు. మీరు ఆ చిడతలు కొట్టడం తప్ప ఇంకా ఏమీ ప్రేమ్ బాబుని చెయ్యలేరు అని అనిపించాలి కదా చిట్టి, అందుకే చెప్పాను. వాళ్ళు కనీసం ఊచల్లెక్క పెట్టకుండా ఉంటే అది చాలే, రారా వెళ్దాం అని ఇండైరెక్ట్గా రమాదేవి రోజా అరుణ్కి గట్టి కౌంటర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ ఇంకా అలా ఇన్వెస్టర్ కౌశికి ఇంట్రడ్యూస్ చేసిన ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, హలో సార్, నా పేరు ప్రేమ్ అండ్ ఈ డిజైన్స్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ఒకప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్ అటైర్, ఇప్పుడు అటైర్ మొత్తం కంప్లీట్గా మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డే ఫ్యాషన్ అవుతుంది. ఒకప్పుడు జీన్స్ ప్యాంట్ల వెనకాల వెస్ట్రన్ వేర్ వెనకాల పడ్డ యూత్ అందరూ ఇప్పుడు మళ్ళీ హాఫ్ శారీస్లోకి, చుడీదార్స్లోకి, లెహెంగాస్లోకి వచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు మన పాత సాంప్రదాయాలు కూడా కొట్టొచ్చినట్టు నేను కొన్ని డిజైన్స్ని తీసుకొచ్చాను సార్ అని ఇంకా వాళ్ళ డిజైన్స్ని మొత్తం ప్రజెంట్ చేస్తాడనమాట ప్రేమ్ ప్రజెంటేషన్కి చాలా ఇంప్రెస్ అవుతారు ఇన్వెస్టర్. ఇంప్రెస్ అయ్యి క్లాప్స్ కొడుతూ అప్లాజ్ ఇస్తూ, ప్రేమ్, రియలీ ఐఎమ్ సో ఇంప్రెస్డ్, యువర్ డిజైన్స్ ఆర్ వెరీ యూనిక్ అండ్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఎ ఛాన్స్ యాజ్ అన్ వెంచర్ క్యాపిటలిస్ట్. నేను నీ డిజైన్స్కి చాలా ఇంప్రెస్ అయ్యాను కాబట్టి నీకు నేను అవకాశం ఇస్తున్నాను. నీ కోసం నేను పెట్టుబడి పెడతాను, ఇన్వెస్ట్ చేస్తాను, వెంచర్ క్యాపిటలిస్ట్గా ఉంటాను అని కౌశికి సపోర్ట్ చేసిన ఇన్వెస్టర్ చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. కౌశికి కూడా నీ డిజైన్స్ నిజంగా చాలా బాగున్నాయి ప్రేమ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని ఇంకా అలా తన ఎదుగుదలని స్టార్ట్ చేస్తాడు ప్రేమ్. అలా ప్రేమ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే రమాదేవి వాళ్ళు మాత్రం ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హర్షవర్ధన్ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే రమాదేవి ఇంకా అలా హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ హర్ష అని అంటుంది. హర్షవర్ధన్ పట్టించుకోకుండా ఇంకా సైలెంట్గా ఉంటారు. హర్ష, ఏంటి ఇంకా నాపై కోపంగా ఉన్నావా? ప్రేమే మర్చిపోయాడు, నువ్వెందుకు నాపై కోపంగా ఉన్నావు అని అంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్రేమ్ అలా సూట్ వేసుకొని ప్రజెంటేషన్ అంతా యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి బయటికి వస్తాడు. బయటికి వచ్చి, చందు చందు అని పిలుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే చంద్రిక వస్తుంది. చందు, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఎదురు రావాలి, రా చందు అని వెళ్తుంటే, రే ప్రేమ్ అని అంటుంది రమాదేవి. ఒక్కసారిగా ప్రేమ్ ఆగిపోతాడు. వెంటనే ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది రమాదేవి. అమ్మా అని అంటాడు. ఏరా, నీకు కన్న తల్లి నేను కదా, అలాంటప్పుడు నన్ను కదా నువ్వు ఎదురు రమ్మని అడగాలి, ఆ చంద్రికను అడుగుతున్నావేంటి అని అంటుంది. కావాలని హర్షవర్ధన్ దగ్గర ఇంప్రెషన్ కొట్టడానికి రమాదేవి. ఇంకా వెంటనే చంద్రిక సైలెంట్గా ఉంటుంది. హర్షవర్ధన్ అలా చూస్తూ ఉంటాడు. ప్రేమ్ పాపం ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు. అప్పుడే హర్షవర్ధన్, రే ప్రేమ్, నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే
నువ్వు పుట్టినప్పటి నుండి ఎప్పుడు తలదించుకునే పని ఒక్కటి కూడా చేయలేదు. రమాదేవికి తన పెద్ద కొడుకు అంటేనే ప్రాణం కదా. చిన్న కొడుకు ఓటమి కోసం ఎంతకైనా దిగజారిపోతుంది కదా, కాళ్ళు పడిపోయినట్లు నటిస్తుంది కదా. అలాంటప్పుడు తన్ని ఎందుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి? చంద్రికనే నీకు ఎదురొస్తుంది, చంద్రికనే నిన్ను తల్లిలా చూసుకుంటుంది. చంద్రిక, నువ్వు వాడికి ఎదురురా, వెళ్ళు అని హర్షవర్ధనే పంపిస్తారు. ఇంకా రమాదేవి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఛ, ఈ చంద్రిక వీడిపై అతి ప్రేమ చూపించడం వల్ల నా ఆరగెన్స్ వీడిపై నేను అజమాయిషి చేయలేకపోతున్నాను. ముందు ఈ చంద్రిక, ప్రేమ్, చామంతి ముగ్గురు పని చూడాలి అని రమాదేవి కోపంగా మనసులో అనుకుంటుంది. ఇంకలా ప్రేమ్కి చంద్రిక ఎదురు రావడంతో పాపం ప్రేమ్ అలా ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరి హ్యాపీగా తన డిజైనర్ స్టూడియోలో డిజైన్స్ వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఇది ఇలా ఉండగా చామంతి ఇంకా రూమ్ అంతా సర్దుతూ ఉంటుంది, ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడే హర్షవర్ధన్ రూమ్కి అయితే వెళ్తుందనమాట క్లీన్ చేయడానికి. సో హర్షవర్ధన్ అప్పుడు రాజావారు రాణివారు గారి సంశ్రయోగం రోజు ఒక బాక్స్ ఓపెన్ చేస్తారు కదా, అన్ని వస్తువులు అందులో ఉంటాయి. వాళ్ళు గిఫ్ట్గా రాజావారు రాణివారు ఎప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించే బాక్స్ ఒకటి, ఆ బాక్స్ని కూడా సర్దడానికి లోపల పెట్టడానికి ఇంకా బాక్స్ని పట్టుకునేసరికి ఒక్కసారిగా బాక్స్ చాలా బరువుగా అవడం వల్ల కింద పడిపోతుంది. కింద పడిపోయిన వెంటనే అలా ఇంకా ఓపెన్ చేసి చూస్తుందన్నమాట చామంతి. ఇదేంటి గాలికి ఎగిరిపోయిందే అని చూస్తూ ఉంటే దాని లోపలే ఒక ఫోటో దొరుకుతుంది చామంతికి. ఆ ఫోటో చూడగానే రాజావారి సంస్థానంలో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి ఫొటోస్ అక్కడ ఉంటాయి. రాజావారు, రాణివారు, చిత్రావతమ్మ, హర్షవర్ధన్ పక్కన చంద్రిక, ఈ నలుగురి ఫోటో 5గురి ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. ఎందుకంటే హర్షవర్ధన్ పక్కన అప్పుడే కొత్తగా పెళ్ళయి ఇంకా పసుపు తాడుతో చంద్రిక ఫోటో ఉండేసరికి షాక్లో ఉండిపోతుందన్నమాట చామంతి. అంటే చంద్రికత్త అని ఇంకా అలా హర్షవర్ధన్తో తను నార్మల్గా ఉంటున్నప్పుడు రమాదేవి జెలస్గా ఫీల్ అవ్వడం కానీ, రమాదేవి హర్షవర్ధన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు హర్షవర్ధన్ చంద్రిక కోసం ఎక్కడుంది చంద్రిక అని పాపం ఆరాటంగా అడగడం కానీ, ఇవన్నీ గుర్తు చేసుకొని హర్షవర్ధన్ చంద్రిక వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అలా చామంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.